ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను స్పీకర్ ఫార్మేట్ లో కౌన్సిల్ చైర్మన్ కు పంపారు. అటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఘటనపై తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. పదవులు తనకు ముఖ్యం కాదని క్లారిటీ ఇచ్చారు. సస్పెన్షన్ చేయడం చాలా బాధాకరమన్న ఆమె తాను బీసీ రిజర్వేషన్లపై మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు సామాజిక తెలంగాణ అవసరం లేదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డితో హరీష్ రావు కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేసినప్పటి నుంచే తన మీద కుట్రలు మొదలయ్యాయని వెల్లడించారు. హరీష్ రావు అక్రమాలపై రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని క్వశ్చన్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు డైరీ నుంచి పాల పంపిణీ జరిగిందని, ఆయన పాల వ్యాపారాలపై అక్రమాలు ఏమయ్యాయన్నారు. మొన్నటి ఎన్నికల్లో కొందరు నేతలకు హరీష్ రావు సపరేట్ గా ఫండింగ్ చేశారని, ఆ డబ్బులు ఎక్కడివంటూ కవిత నిలదీశారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఏళ్ళకి, ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే, మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను ఒక మాటకి నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. దాన్ని సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడారు. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దానిలో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని, అదేవిధంగా నేరేళ్లలో దళిత యువకులను కొట్టించింది సంతోష్ రావు అని కుండబద్దలు కొట్టారు. కానీ నిందలు మాత్రం కేటీఆర్ పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ప్రోగ్రాం కింద గ్రీన్ ఇండియా పెట్టారన్న కవిత, సంతోష్ రావుకి కూడా రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు మేకవన్న పిల్లుల్ని అభివర్ణించామే, వారిని పార్టీలో ఉంచుకుంటే పార్టీకే ప్రమాదమని, తెలంగాణ ఉద్యమం తొలి రోజు నుంచి హరీష్ రావు లేరని తెలిపారు. డబ్బులు సంపాదించాలని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ ఇద్దరు కలిసి తనను పార్టీ నుంచి బయటికి పంపారని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.